ఈరోజు నగిరి విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవడం, దాచుకోవడం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్ కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు, వీళ్ళు అఫీషియల్స్ తో, పోలీసులతో, మైనింగ్ వాళ్ళతో కొల్యూడై ఈ విధంగా టిప్పర్లు, ఇదేం సైకిల్ బైక్ కాదు, ఒక చిన్న బ్యాగ్ లో పెట్టుకొని దాచి పెట్టుకొని వెళ్ళటానికి ఇంత పెద్ద కంటైనర్లు ఈ విధంగా రాజంపేట నుంచి వెళ్తుంటే ఏం చేస్తున్నారు సంవత్సర కాలం పోలీసులు, మైనింగ్ వాళ్ళని అడుగుతున్నా. ఈరోజు ఏదో లెక్కల్లో తేడా వచ్చి వాళ్ళల్లో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ లెక్క సెట్ అయింది అనుకుంటానేమో. రిమాండ్ రిపోర్టు చాలా నార్మల్ గా రాసి వెంటనే 3వ రోజుకి బెయిల్ వచ్చింది. ఇన్ని కంటైనర్లు దొరికిన తర్వాత కూడా మరి ఆయన బయటకు వచ్చి సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడా? ఎలా బెయిల్ వచ్చింది? మరి ఆ విధంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రాసింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరే పట్టుకున్నారు, సిఐ గారు మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి, మీరే ఒక వీడియో ఇచ్చారు. మరి అది ఎవరిదయ్యా అంటే వేలు అనుకో. ఆ వేలు అనుకో ఎవరు? ఎమ్మెల్యే భానుప్రకాష్ కి రైట్ హ్యాండ్. మరి ఈరోజు ఆయన లీజుకి ఇచ్చేశాడు, ఆయనకి సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకెందుకు అంత బాధేస్తుంది? ఎందుకు వేలు అనుకొని తప్పిస్తున్నారు? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో, గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్త లైన్ తీసుకున్నారు. ఈ కేసులోకి మా కౌన్సిలర్లు 2 పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా, తెలియకపోయినా, ఇండైరెక్ట్ గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు. మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా ఇసుక దందా చేసుకుంటూ సంపాదించుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేస్తారా? నిన్న రాత్రి వరకు లేని పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి? బీడీ భాస్కర్ గారు అనే ఒక కౌన్సిలర్, బిలాల్ అనే ఒక కౌన్సిలర్. ఈరోజు ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమిళనాడు పిల్లోడు, ఆ పిల్లోడు ఈ పేర్లు చెప్పాడు అంటారు. ఆ పిల్లోడు ఫోన్లో వీళ్ళ నెంబర్లు ఉన్నాయి అంటారు. నిజమైతే మొత్తం ఈ సంవత్సర కాలం ఆ పిల్లోడు ఎవరైతే బాలాజీయో ఇంకెవరో పేరు చెప్తున్నారు, నాకైతే తెలియట్లేదు, భరత్ అంట, ఆయన ఫోన్ కాల్స్ 1 year డేటా తీయండి. దాంట్లో ఎవరెవరు మాట్లాడారో అందరినీ అరెస్ట్ చేయండి, అందరి మీద కేసు పెట్టండి. 7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగిరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయచ్చిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ దొరికారు, నగిరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుక ఎత్తుకోవాలి డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకీ చక్కెరతో 7 టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము, ఆమె మేము చేస్తామంటే దొంగే దొంగ, పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగిరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, కనిపించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో
మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదాన్ని రోడ్లు. వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మోహన్ చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తెలియట్లేదు అనుకుంటా. నీలో లోపాన్ని మా మీద వృత్తి ఎట్టా నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణించే. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణించి నేను చేస్తా. నువ్వు చెప్పు టైం, నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు, మిమ్మల్ని చీత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదో చూపించుకోండి, ఎక్కడన్నా హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు. అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళన చేసే క్యారెక్టర్స్ మీరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ని మీరు శంకిస్తున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, పబ్లిక్ని ఇన్సల్ట్ చేస్తారు మొహం మీద. నాకు ఎలాంటి మీడియా లేదంటాడు. ఇంక దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఆయన గురించి ఎంత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షి ఏంటి, సాక్షి ఛానల్ ఏంటి, సాక్షి పేపర్ ఏంటి. అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని కాల్ తాగితే లోకం చూడదన్నట్టుగా వీళ్ళు ఎవరు నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మీ ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇంతే టైట్గా పెట్టాలి. పోయే ప్రతి లారీ ఇసుక స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఎనీబడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు. తప్పు చేసినోడు జైలుకి వెళ్ళాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే.